వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కువ ఇంట్రడక్షన్ లేకుండా హోమ్ టూర్ చేయాలన్నమాట. ఎందుకంటే మినిమం నేను లోపలికి వెళ్ళి చూసిన తర్వాత పరిస్థితులు చూస్తే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes హోమ్ టూర్ వస్తుంది. మీరందరూ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ హోమ్ టూర్ అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎవరో కాదండి, రాజకీయాలలో ఎన్నో పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. సో నెల్లూరు టైగర్ అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన సతీమణి నేదురుమల్లి రాజలక్ష్మి గారు కూడా 2 పర్యాయాలు మనకి ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఆమెతో మాట్లాడే ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికి మా వందనాలు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు క్రియాశీలకంగా వాళ్ళ పాత్ర పోషించిన గొప్ప గొప్ప నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా కొంతమంది పేర్లు మటుకు మనం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాము. మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. అంటే వేల మీద లెక్కేసుకుంటే ఈ తరానికి ఒక 5-6 లీడర్స్ ఎప్పుడు గుర్తుంటారు అనమాట. ఎందుకంటే రాష్ట్రము అండ్ దేశము క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు తీసుకున్న డిసిషన్స్ ని ఈ రోజు మనం ఇలా బతుకుతున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళని చెప్పుకోవచ్చు. దానిలో ముఖ్యంగా ఆద్యులు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అండ్ వీళ్ళందరినీ ఎప్పటికీ మర్చిపోలేము, ఇందిరాగాంధీ గారిని కూడా. సో కాంగ్రెస్ లో చెప్పాలి అంటే ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఒక 4-3 అస్సలు మర్చిపోలేము అనమాట. ఆ 4-3లో ఒకళ్ళు మనకి కనిపించని దేవుళ్లాగా మనం ఎప్పుడు కొలుస్తూ ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్నారు నెల్లూరు టైగర్. సో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. సో ఆయన గురించి నాకన్నా ఎక్కువ వాళ్ళ సతీమణి నేదురుమల్లి రాజలక్ష్మి గారు మాట్లాడితే బాగుంటుంది. అమ్మా నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కెమెరా కనిపించి మైక్ పెట్టుకొని? చాలా సంవత్సరాలైంది. ఫస్ట్ ఫోన్ రాగానే ఏమనిపించింది అమ్మా? ఆత్మీయంగా మీరు గుర్తు పెట్టుకొని ఫోన్ చేశారు కాబట్టి మీతో కలిసి మాట్లాడుకోవడం అనేది చేద్దాం అనుకున్నా. ఓకే, కానీ కెమెరాకి మాటలకి ఓకే సూపర్. ఇల్లు అయితే చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. కానీ దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. నాకే ఒక 20-25 minutes పట్టింది ఇల్లంతా అలా తిరిగడానికి. ఊరికే ఫాస్ట్ గా ఒకసారి చూద్దాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందే 83లో అనుకుంటా ఈ ఇల్లు కొన్నారు. సో చిన్నగా కొన్న ఈ ఇల్లు పెరుగుకుంటా ఎంత ఒక 2-3 acres ఉంటదమ్మా ఇది మొత్తం? నాకంత అనుభవం లేదు ఎకరాల్లో చెప్పాలంటే. ఓకే, కానీ సిటీలో ఇంత పెద్ద సామ్రాజ్యం ఎవరు లేదు. 3 చిన్న గేట్లతో సామ్రాజ్యం లోపల పెట్టేశారు. ఫామ్ హౌస్ అంటాం కదా, ఫామ్ హౌస్ అనేది సిటీ బయట కాదండి, సిటీలో ఉందన్నమాట. సిటీలో ఉన్న ఈ ఫామ్ హౌస్ ఈ రోజు చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటమ్మా ఇది? నెల్లూరు ఇందిరా భవన్. ఓకే, కాంగ్రెస్ ఆఫీస్ ఇది. ఓకే, ₹1 కలెక్ట్ చేసి మేము ఒక ఇంట్రెస్ట్ తీసుకొని నెల్లూరులో బిల్డింగ్ రావాలి అని కట్టిన బిల్డింగ్ ఇది. ముందు ఫస్ట్ ఫ్లోర్ ఇందిరా భవన్ అని పెట్టాము పేరు. తర్వాత రాజీవ్ హాల్ అనేది పైన కూడా పెట్టాము. అది కళ్యాణాలకి ఇస్తుంటారు. తర్వాత ఏదైనా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మెయిన్ గా కిందంతా కూడా పార్టీ మీటింగ్స్ జరిగేది. ఓకే 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 సూపర్. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది దానికి కూడా? 40 years. సూపర్. సో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించిన ఇప్పటికీ కూడా అదే బిల్డింగ్ అంతా కూడా మెయింటైన్ చేయడం అనేది, మీటింగ్స్ జరగడం అనేది, అకేషనల్ గా గుర్తు చేసుకుంటాం ఇందిరాగాంధీ గారిని, తర్వాత రాజీవ్ గాంధీ గారిని. ఆ రోజు అంతా కాంగ్రెస్ కి అభిమానులందరూ అక్కడికి రావడం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ అంటేనే ఒక మహాసముద్రం. ఎంత మంది అయినా వచ్చి ఈత కొట్టేయచ్చు ఇక్కడ. ఒక చిన్న చెరువు లాంటిది కాదు ఇది. చెరువును పాడు చేసిన వాళ్ళు ఉండొచ్చు, చెరువు పాడై ఉండొచ్చు, కానీ అక్కడ నుండి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా వేరే దారి చూసుకున్నారు. వేరే వాళ్ళు దారి చూసుకున్నారు నిజంగా. సో అప్పటి ముఖ్యమంత్రుల నుంచి ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు చాలా చాలా మంచి స్టోరీస్, ఎన్నో కష్టాలు అన్ని ఉంటాయి. బట్ కొన్ని కష్టాలని మేడం రూపంలో తెలుసుకుందాం. గోల్డెన్ స్పూన్ కాదండి, ఎవరైనా కష్టపడాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వీళ్ళు మనకు ఉపయోగపడతారు అనే ఆలోచన రావాలి. అప్పుడే ప్రజలు అభిమానిస్తారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో మా జనార్దన్ రెడ్డి గారి కొన్ని ఫొటోస్ ఉన్నాయి లోపల. ఒకసారి లోపలికి వస్తే మీకు అర్థం అవుతుంది. ప్లీజ్ అమ్మా. ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంటుందమ్మా ఈ ఇంటికి. ఎంతమంది పిఎంలు, ఎంతమంది సీఎంలు? చాలా మంది వచ్చారు. ఎంతో మంది వచ్చి కూర్చొని చాలా మంది వచ్చారు. ఇది జయలలిత గారు ఇచ్చినటువంటి. ఓకే,
శ్రీరంగం టెంపుల్ అనుకుంటా ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి ఇందిరాగాంధీ గారితో ఫ్యామిలీ పిక్ కంప్లీట్ గా. అప్పుడు చిన్న పిల్లలంటే అంత స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. చాలా అందంగా ఉన్నారు మా జనార్దన్ రెడ్డి గారు ఎంగులో. ఇక్కడ మీరున్నారు, మా మదర్. మీ మదర్. సో నలుగురు అబ్బాయిలు కదా మీకు? అవును. ఓకే. సో ఈ నలుగురు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి రామ్ కుమార్ రెడ్డి అన్న, ఓకే, సెకండ్ భరత్, నెక్స్ట్ గౌతమ్, నెక్స్ట్ అశోక్. ఇప్పుడు ఈయన కదా మన శాంతాబాయి వరప్రసాద్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్న అబ్బాయి. ఓకే ఓకే సూపర్. సో ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారో ఒకసారి ఇక్కడికి వస్తే కనిపిస్తున్నారు చూడండి. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలంతా? బిజినెస్ ఏనండి, ఎంత జాబ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరెవరు ఇతను మాత్రం ఆర్కిటెక్ట్ పాండిచేరిలో ఉండేది. ముందు లాస్ ఏంజలస్ లో ఉన్నాడు, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడు ఇప్పుడు. ఓకే. గౌతమ్ బిజినెస్ చేస్తాడు, రాము పాలిటిక్స్, అశోక్ బిజినెస్. ఓకే. ఇక్కడ మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది మొత్తం? 5 అండి. మొత్తం 5. 3 మనమరాళ్ళు, 2 మనవాళ్ళు, అంటే 4కి కలిసి. ఇంకొక అమ్మాయి దానిలో లేదు అప్పటికి, లాస్ట్ వన్ అప్పటికి లేట్ మ్యారేజ్. ఓకే. అందువల్ల చిన్న పాప దానిలో లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంది. ఓ పెద్దోళ్ళు అయిపోయారు. పెద్ద గౌతమ్ పిల్లలు వీళ్ళిద్దరు ట్విన్స్. ఈ పాప వీడు రామ్ పిల్లలు. ఓకే. రెండో ఆయన కొడుకు అమెరికన్. ఓకే. వీళ్ళిద్దరు ట్విన్స్. గౌతమ్ అదే వరప్రసాద్ మనవరాళ్ళు. ఓకే. వాళ్ళిద్దరికి ఇప్పుడు రేపు జూన్ 1, అక్టోబర్ లో ఒకరికి మ్యారేజ్. ఓ సూపర్. సో వరప్రసాద్ రెడ్డి గారు కూడా మా అందరికి బాగా కావాల్సిన వ్యక్తి. సో నైస్ పర్సన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మా ఫ్యామిలీ అండి. మా మామగారు, మా అత్తగారు, ఓకే, మా సిస్టర్ ఇన్ లా, ఓకే, ఆ పైన ఉండేది ఇంకొక సిస్టర్ ఇన్ లా, ఆమె హస్బెండ్. ఓకే. వీళ్ళు జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మి గారు. ఎవరిగ్రీన్ కపుల్, వాళ్ళని మర్చిపోలేం మేము. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ నేదురుమల్లి బ్రాండ్ జనం మర్చిపోలేదు చూడండి. సో అది గ్రేట్ అమ్మా. అది ప్రజల్లో నుంచి వచ్చామండి మేము. చెప్పాలంటే అది అతిశయోక్తి అయితే మాత్రం కాదు, జనంలో నుంచి వచ్చాం. మాకు గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు, పెరగలేదు. కష్టం అనేది ఎట్టుంటుందో, ఆకలి ఎట్టుంటుందో, చదువు విలువేంటో అవన్నీ తెలిసి కింద నుంచి పైకి వచ్చాం. సూపర్ గ్రేట్. సో బయటకు వస్తే చూడండి, ఏదైనా కానీ పాత కట్టడాలు, ఆ డోర్లు, ఆ వాల్స్ కానీ అసలుకి చెక్కు చెదరవు, అలానే ఉండిపోతాయి అన్నమాట. సో అప్పుడు స్టేర్ కేసెస్ ఇలా ఉంటాయండి. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ లో ఏం మార్చలేదండి. ఉంది. ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు కదా. సేమ్. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్యామిలీ పిక్చర్ ఎంగలో ఉన్న, అది ఇంకా చిన్నప్పటి పిల్లలు పాకాడులో ఉండేటప్పుడు ఫోటో ఇది. ఓకే. ఇవన్నీ బెడ్రూమ్స్. ఇది గౌతమ్, అది అశోక్. పైన స్టూడియో రూమ్, అంటే నా భరత్ ఆర్కిటెక్ట్ అన్నాను కదా, ఆయన స్టూడియో రూమ్. అవి 2 ఆయన బెడ్రూమ్లు. ఓకే. కానీ ఇన్ని ఇయర్స్ అయినా కానీ మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారమ్మా. కొన్ని ఇల్లులు అయితే పట్టించుకోరు, కొత్తగా కట్టించుకుందాం వెళ్ళిపోదాం ఎందుకు అది చేయలేదు మేము. అసలు కొత్త ఇల్లు, నా లేటెస్ట్ మన ఇష్టంతో ఉండే డిజైన్ దానిలోకి పోలేదు. ఓకే. అవంతా కొడుకులు వెళ్ళిపోయినారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నారు. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసారు. సో ఇట్లా బయటకు వెళ్ళిపోతే మీకు ఇది ఒక ఎంట్రన్స్. మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి అంతే. అవును. ఇది డెడ్ ఎండ్. ఆ 4, ఈ 2 ఒక లేడీ, తెలంగాణ లేడీవి. ఇప్పుడు ఆ 2 ఇది చేసేసి హోటల్ గా పెట్టుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఇంటికైతే ఇది ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది అనమాట. సో సీఎం గారు అంటే ఆ మాత్రం బందోబస్తు ఉండాలి. లేదండి, అప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. సీఎం గారు ఉండేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది లాక్ చేసి ఉండేవాళ్ళు. ఓకే. ఆ గేట్ ఉండేది. ఓకే. అక్కడి నుంచి అటు ఆఫీస్ ఇంకో గేట్ ఉండేది. ఆ రోజుల్లో ఆఫీస్ రూమ్ ఇది. పిఏలు ఇక్కడ కూర్చునే వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళంతా లోపల ఉండేవాళ్ళు, కొంతమంది డ్యూటీ చేసేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా? నేను ఈ ఇంట్లోనే ఉన్నానండి. నాకంత నేను మెయింటైన్ చేయలేదు అంత పెద్ద. రెడ్డి గారు కొంచెం ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లంలు అవన్నీ ఎక్కువ ఉండేది, ఆయన మెయింటైన్ చేశారు. నేను ఇదే ఇల్లు యాజ్ ఎ సీఎం గా ఉండింది ఈ ఇల్లే, ఆయన మంత్రిగా ఉండింది ఈ ఇల్లే, నేను మంత్రిగా ఉండింది ఈ ఇల్లే. ఓకే.
సో గ్రీనరీ అంతా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. చెట్లు ఎవరికి ఇష్టం? పిల్లలకి ఇష్టమా, మీకు ఇష్టమా? ముందు నాకు ఇష్టం అండి. ఆ. తర్వాత నన్ను చూసిన తర్వాత నా సెకండ్ సన్ అండ్ నాలుగో కొడుకు మేము పోటీలు పడతాం. నువ్వేం పెడుతున్నావు, నేనేం పెడుతున్నాను, నీ పండ్లేంటి, నా పండ్లేంటి, నా కూరగాయలేంటి, నీ కూరగాయలేంటి. ఓకే. ఇలా ఇది జాజి చాలా మంచి వాసన. మంచి వాసన. సాయంకాలం అయితే, పొద్దునైతే అక్కడికి వస్తుంది, మనం ఇక్కడి వరకు రానక్కర్లా. అవి ఇచ్చుండయి, ఇచ్చుకున్నాయి. ఓకే, అందుకే హ్యాపీగా ఉన్నారమ్మా ఇప్పటికి మీరు. ఎందుకంటే మంచి ఆక్సిజన్, మంచి మంచి చెట్ల నుంచి, ఆ పూల నుంచి వచ్చే వాసన. పొద్దున్నే ఒకసారి అన్ని చెట్లలో చూసుకుంటూ వచ్చానంటే నాకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది. ఓకే. సో ఇది సపరేట్ గా సెక్యూరిటీ. ఇది జిమ్ రూమ్ అండి. అప్పుడులోనే ఆ రోజుల్లో ఇది జిమ్ రూమ్. మేమంతా ఇక్కడ ఇప్పుడు అంతా డ్రైవర్లు వాడుతున్నారు. ఓకే. బాత్రూమ్ ఉంది, తర్వాత ఎక్సర్సైజ్ కి ఇది ట్రెడ్మిల్ ఉండేది. ఓకే. తర్వాత ఆవిరి స్నానం. అవునవును, స్టీమ్ బాత్ ఉంది. ఓకే. ఆ రోజుల్లోనే జిమ్, స్టీమ్ బాత్ అవన్నీ అన్ని ఇయర్స్ బ్యాక్ కూడా. మార్నింగ్ తప్పనిసరిగా ఇద్దరం ఇక్కడికి వచ్చి ట్రెడ్మిల్ చేసేవాళ్ళము, యోగా చేసేవాళ్ళము. ఓకే. సో అన్ని రకాల చెట్లు పెట్టారు ఇక్కడ. అన్ని ఉంటాయండి. ఈవెన్ పుదీనా ఇది, అదంతా వంగ చెట్లు. అది కూడా నెల్లూరు వంగ చెట్లు పెడతాను నేను ఎక్కువగా. అవునా? అక్కడి నుంచే తీసుకొస్తారు అంట్లు, అవి వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ గా. ఓకే. ఇది తమలపాకు అనుకుంటా. తమలపాకు అన్ని మంచి స్మెల్ వస్తున్నాయి అన్ని. ఇది మంచి స్మెల్ ఉందమ్మా. నేను యాక్చువల్గా చూసాను, ఇప్పుడు మా గెస్ట్ హౌస్ లో కూడా ఉంది. ఇది స్మెల్ రాదు, ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టుంటది, కానీ ఇది చాలా బాగుంది. ఈ తాటి చెట్టుని నేను అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను. తాటి పండు తింటాము, తాటికాయ తింటాము, తేగలు పండిస్తాను. ఈ పండిన తర్వాత రాళ్ళని నాటి పెట్టి మళ్ళీ తేగలు, బుర్రగుంజు. అదే ఇప్పుడు కూడా ఉన్నాయి, తాటికాయలు ఉన్నాయి. ఇప్పుడే చిన్నవి. ఆ బిల్డింగ్ ఎక్కి కొయ్యొచ్చు అనుకుంటా. రాళ్ళు పడతాయండి, రాళ్ళు పడితేనే తీసేస్తా ఉంటాము. రాలిపోతాయి ఆటోమేటిక్ గా. సో మీరు చూసింది హాఫ్ ఆఫ్ ద ప్రపంచమే. ఫుల్ ప్రపంచం కావాలంటే లోపల ఉంది. ఇంకా మీరు అనుకుంటున్నారు ఇదే అనుకుంటున్నారు ఇల్లు. ఒకసారి చూడండి ఎక్కడుందో. ఫార్మింగ్ చేస్తారమ్మా మీరు? ఓకే. సో మీరే చెట్లకి ఎరువు వేయటం ప్రతిదీ నేను చేసి చెప్తే వాళ్ళు చేస్తారండి. అంటే కొంచెం నాకు దీనిలో నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఆ మూలాలు ఉన్నాయి. ఓకే. అందువల్ల ప్రతిదీ మనం పండించుకొని నలుగురికి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందనే ఆలోచన నాకుంది. వారానికి మా ఇంటికి కూరగాయలు పంపితే తప్పకుండా తప్పకుండా. న్యాచురల్. ఎందుకు అడుగుతున్నానంటే మా నెల్లూరు వంకాయలు న్యాచురల్ గా వెజిటేబుల్స్ తినే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఆ అదృష్టం అమ్మకుంది. సో అమ్మతో పాటు వాళ్ళ పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. 2 పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ అదృష్టంలో కొంత భాగం మేము కూడా వచ్చి ఒక వీక్ కావాలంటే సేవ చేస్తాం వీటికి. సాగు చేయాల్సిన అవసరం లేదండి, మీరు వాడుకుంటే చాలు. అమ్మా ఇవన్నీ మీకు ఎక్కువైపోతాయి కదా, పంపిస్తా ఉంటాను అందరికి. ఇది మా గౌతమ్ ఆఫీస్, ఇదే నెక్స్ట్ గోడ కింద ఉంది. అందువల్ల వాళ్ళ ఆఫీస్ లో ఉండే స్టాఫ్ అందరికి పంపిస్తాను ఒకరోజు. ఓకే. మా డ్రైవర్లందరికి ఒక రోజు ఇస్తాను. ఓకే. బంధువులు కావాల్సిన వాళ్ళు అందరికి పంపిస్తూ ఉంటాను. అయితే కారు పెట్టే పంపించాలి, దగ్గరలో ఎవరు లేరు. మీకు ఇబ్బంది లేదు, మా డ్రైవర్ ని పంపుతాను. మా ఇంటికి వారానికి సరిపడే కూరగాయలు వస్తే చాలు. న్యాచురల్ వెజిటేబుల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు బాగా ఇష్టం అమ్మ తోటకూర, గోంగూర, ఆకుకూరలు బాగా ఇష్టం నాకు. ఆకుకూరలు అన్ని అక్కడ ఉన్నాయి చూడండి. అది గోంగూర అక్కడ ఉంది, టమాటా ఇక్కడ ఉంది, ఇవన్నీ టమాటా. అమ్మా ఆయన టైం ఉండేదా జనార్దన్ రెడ్డి గారికి ఫార్మింగ్ చేయడం? లేదండి అస్సలకి. ఇవన్నీ చూసేమనే వాళ్ళు అసలు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. ఓకే. ఇది అన్ని డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఈ భాగంలో పెట్టాను. బొప్పాయి, జామలో రకాలున్నాయి, నిమ్మలో రకాలున్నాయి, మామిడిలో రకాలున్నాయి. అంటే డిఫరెంట్ అన్ని రకాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ మధ్య పెట్టాను ఇవన్నీ. ఓకే. సిటీ అవుట్కట్స్ లోనే ఫామ్ హౌస్ చూసాం మనం. సిటీలో ఉన్న ఫామ్ హౌస్ ని ఫస్ట్ టైం నేను చూడటం.
ఇవన్నీ మిరప చెట్లు ఇప్పుడే తేజ ఉదయాన్నే కోసానండి అన్ని, అందువల్ల తేజ మిరపకాయలు అనుకుంటా ఇవంతా మామూలు మనం వాడుకునే వాడుకునేవి. వాడుకునేవారు, అంటే మార్కెట్ కి పోకుండా. అవును, ఇదంతా బీర, ఇది బీరకాయ, అది చిక్కుడు, ఉమ్. ఇది గోరు చిక్కుడు చుక్కు అది. కూర. ఓ ఇది చుక్కు కూర కదమ్మా, ఆ, బాగుంటది. ఇది తోటకూర కూడా ఉంది. అన్ని అంటే ఆకుకూరలు ఆల్మోస్ట్ అన్ని పెడతానండి, కానీ ఒక సీజన్ వచ్చేటప్పటికి అవి తీసేయాల్సి వస్తుంది. బీన్స్ పెట్టారమ్మా, బీన్స్, బీన్స్ కూడా పెట్టారు. లాంగ్ బీన్స్, ఓకే, చిన్నవి కాదు, లాంగ్ లాంగ్ బీన్స్. బీన్స్ బాగుంటుందా కర్రీ కదా. వెజిటేబుల్స్ మీరు అసలు ఆల్మోస్ట్ లేదండి, ఆల్మోస్ట్ అంటే కొన్ని ఇప్పుడు క్యాబేజ్ పెట్టలేదు, ఆలు పెట్టలేదు, అటువంటివి మేము తినం. ఆలు, అవును అవును, ఎక్కువగా తినం అది. మిగతావంతా ఆల్మోస్ట్ ఇక్కడే నాకే వస్తాయి ఆకుకూరలు. ఎర్ర బచ్చలు వస్తుంది, తెల్ల బచ్చలు వస్తుంది, చింత చిగురు వస్తుంది, అచ్చిన చిగురు. చింత చిగురు కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, ఇది రుదిర చింత, ఎర్రగా ఉంటుంది చూడండి. అవును, అది ఇంకా కాపు రాలేదు. అనంతపూర్ దీంట్లో వాళ్ళు ఇది చేస్తుంటే నేను అక్కడి నుంచి తెప్పించాను. ఓకే, ఇదంతా మన కూర అరటి, అవును, అమృతపాణి ఇది. ఓ అవి. ఓకే, ఇదంతా ఇది కూడా బచ్చలి, బచ్చల్లో ఒక రకం ఇది. ఇది కదా. ఓకే, క్రీపర్ కాదు ఇది, అవన్నీ క్రీపర్లు, ఇది క్రీపర్ కాదు, అది తంబ. అరటి పండుల్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి. చక్కెరకేడి కూడా వేసారా? చక్కెరకేళి వేయలేదు. బెంగళూరులో ఉండే ఆ చిన్నవి, అది ఎలాకి చెన్నైలో ఉంటాయి. తర్వాత ఇంకొక పేరు ఏంటో నాకు తెలియదండి, ఇంత పొడవుగా ఉంటుంది బెంగళూరులో. రెడ్ కలర్ ఏదో వస్తుంది, గ్రీన్ గ్రీన్, అది ఒకటి ఉంది. ఓకే, అది విజయవాడలో ఉండే ఒక 2 రకాలు ఉన్నాయి, నెల్లూరులో ఉండే ఒక 2 రకాలు ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్, కొంచెం నా ఇంట్రెస్ట్ ఉంది. అమ్మ ఇది ఇప్పుడు మీరు ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ కూడా కాదు, కాకపోతే నాకు గేట్ కి అందుబాటులో ఉంటుంది కాబట్టి. ఓకే, అంతే. ఇక్కడ కూర్చుంటే వచ్చిన వాళ్ళు తెలుస్తా ఉంటారు, పిలుస్తాను, ఇక్కడ కూర్చుంటారు. కానీ డైనింగ్ కూడా ఇక్కడికే వచ్చింది. చిన్న మా ఇద్దరికి సరిపడేంత ఇది కట్టామన్నమాట అప్పుడు ఇక్కడ. ఓకే, ఒకే బెడ్రూమ్. దేవుడిని ఎక్కువ మీరు ఇష్టపడతారమ్మా పూజించటం? ఎక్కువ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. నెల్లూరులో దగ్గర ఉండే వాళ్ళకి ఎక్కువ వెంకటేశ్వర స్వామి. చాలా అద్భుతంగా ఉంది పూజ గది. దీన్ని కూడా మీరు కావాలని డిఫరెంట్ గా అవును స్లాబ్ అంతా అట్లా చేయించారు. సూపర్ ఉంది, చాలా బాగుంది ఇది. సో బుక్స్ ఎక్కువ మీరే చదువుతుంటారు? అవన్నీ నేను రాశానండి. అవునా? ఓకే, బుక్స్ రాసే అలవాటు ఉంది మీకు? ఓ, ఎక్కువ ఎలాంటి బుక్స్ రాస్తారమ్మా? అంత వంటలు. ఆ రోజుల్లో సారు ఆఫీస్ సిట్టింగ్ రూమ్ అండి, ఇది విజిటర్స్ సిట్టింగ్ రూమ్. ఓకే, ఇది ఆఫీస్ రూమ్ ఉండేది. ఓకే, ఇది ఎంట్రన్స్. ఓకే, ఇంకా సార్ అయిన తర్వాత నేను పూజ రూమ్ చేసేసాను. ఇది ఎంట్రన్స్. ఇలా వచ్చేవాళ్ళు ఆ వరండాలో కూర్చుంటారు, లేదంటే ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుంచి ఇలా వచ్చి తర్వాత చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చేవాళ్ళు కదా ఇంటి దగ్గరికి. ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేవాళ్ళ, రేవంత్ రెడ్డి గారు అందరు. ఓకే, సో ఇక్కడ కొన్ని మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చండి. రాజశేఖర రెడ్డి గారితో, మన్మోహన్ సింగ్ గారితో. ఇంటెలెక్చువల్ అని చెప్పుకోవచ్చు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు, ఎలాంటి సబ్జెక్ట్ అయినా కానీ చాలా బాగా మాట్లాడతారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కువ నవ్వుతూనే ఉంటారు కదా. డైలీ పూజ చేస్తారమ్మా? నేను చేస్తానండి, నేను చేస్తాను. అదే డైలీ. మీ ఇద్దరికి బాండింగ్ ఎక్కువ అని విన్నాను నేను. ఆయన ఇంట్లో చనిపోయారా? హార్ట్ అటాక్? లేదండి, పార్కిన్సన్స్ వచ్చింది, తర్వాత కొంచెం సిక్ అయిపోయినారు బాగా. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటే సార్ చనిపోయే టైం? 78. లాస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చూసాను. చాలా బాగా మాట్లాడారు ఆయన. అప్పటికి రాజ్యసభ అయిపోతుంది నెక్స్ట్ అని విన్నాను. మంచిగా సినిమాలు చూస్తుంటారు.
ఇప్పుడున్న జనరేషన్ లో అందరివి. నాకు అసలు సినిమాలు ఇష్టం లేదండి. సినిమాలు ఇష్టం లేదు, సీరియల్స్ ఇష్టం లేదు. ఓకే. అందులో చెప్పాల్సింది చెప్పడం లేదు వాళ్ళు. ఏదో రేటింగ్ అంటారు, లేదు ఇంకొక ఏదో అంటారు, దానికోసం చేస్తున్నారు కానీ నాకు నచ్చడం లేదు. ఇవాళ మార్నింగ్ కోసారా? మార్నింగ్ కోసానండి అన్ని. ఓకే అమ్మ, వంకాయలు ఇంత సైజ్ వస్తే బాగుంటాయి అమ్మా. టేస్ట్ లోపల గింజలే ఉండదు, ముదురు ఉండదు. ముదురు కాదు. ఓకే. మీకు కావాలంటే కోసి చూపిస్తా. ఓకే. ఇవి ఇప్పుడు ఆ చెట్లే కాయలే అవే ఇవి. సో అమ్మ కూడా పాపం ఎంత కష్టపడి పచ్చళ్ళు చేసి అందరూ పేర్లు రాశారు చూడండి. అశోక్ కూడా. ఇవి కూడా బాగుంటాయి. ఈ బ్రింజల్ కూడా బాగుంటది. టేస్ట్ ఇది చేసే కూర వేరు, ఇది చేసే కూర వేరు, ఇది వేరు మళ్ళీ కదా. ఇది బగారా బైగన్లు అవి చేస్తే బాగుంటాయి. ఇది ఏదైనా చేయొచ్చు. ఓకే. వంకాయ మామిడికాయ, వంకాయ బజ్జీ, వంకాయ ముద్ద, ఇది నూనె వంకాయ, ఇటువంటి ఏదైనా చేయొచ్చు. ఇవి సాంబారు తీగూర బాగుంటుంది. ఇది ధనియాల పొడి వేస్తే. అవునవును. ఇప్పుడు గుత్తి వంకాయ అంటే ఇది కదా మనకి. అంటే ఇక్కడ వాళ్ళు ఇది చేస్తారు, కొబ్బరి అంతా పెట్టి. మేమేమో ఇందులో చిన్న కాయలు తీసుకొని చేస్తాం. దీనిలో చిన్న కాయలు తీసుకొని. వైట్ వాటిలో కూడా బాగుంటాయి. వైటే బాగుంటుంది. వైటే బాగుంటుంది. సో ఇవి మన పచ్చిమిర్చి. నేను చెప్పింది మీకు డబల్ లాంగ్ బీన్స్ అన్నది. ఇది బ్లాక్ ఉంది, రెండు రంగులు ఉన్నాయి. ఓ ఇది ఒకటి, ఇది ఒకటి. పెద్దవన్నీ కోసేసాను, అందరికి పంపించేసాను. అవి ఇప్పుడు లాస్ట్ లో వస్తున్నాయి. ఇంట్లో లేని కూరగాయలు లేవు మనకి. స్టోరేజ్ కూడా అమ్మ చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు. ఎవరికి ఉంటుంది అంత ఓపిక. ఇవి ప్యాకింగ్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మ్యాంగో పచ్చడి, ఇంట్లో మామిడికాయలు ఇవి. ఈ చెట్టుది, ఈ చెట్టుది. ఇంత టైం ఎప్పుడు దొరుకుతుంది మీకు? అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తే? అది ఓపిక తెచ్చుకుంటాను, టైము కల్పించుకుంటాను. మేబీ అది హెల్దీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవుతుంది. నేను లేజీగా ఉండను, రెస్ట్ తీసుకోను. నేను ఎప్పుడు రోజంతా పని చేస్తూ ఉంటాను. కుకింగ్ నాదే, కిచెన్ డ్యూటీ అంతా నాదే, చెట్లంతా నాదే, కూరగాయలంతా చూస్తాను. ఇంత యాక్టివ్ గా ఉన్నారు, రాజకీయాలు వదిలేసి? అయ్యో కాదండి, యాక్టివ్ గా ఉంటే రాజకీయాల్లో ఉండాలనేది ఏం లేదు కదా. రాజకీయాలు అంటే ఒక ఏజ్ లో ఏదైనా జనానికి మనం ఉపయోగపడతాము, అంటే ఒక పదవి అనేది ఉంటే దాని ద్వారా ఇంకా ఎక్కువ చేయగలుగుతాము అనే ఆలోచనతో వచ్చేవాళ్ళు. ఈ ఇంటికి కనెక్షన్ ఎట్లా పెట్టారమ్మా? అవునండి. ఓకే. ఇదేంటమ్మా పైన ఇంకొక, అసలు ఫస్ట్ నేను బిగిన్ చేసింది పైన అండి, కిచెన్ గార్డెన్ అనేది. ఓకే. తర్వాత కింద స్థలం వచ్చే కొంది ఇవన్నీ లాన్. మా రెడ్డి గారు ఉండేటప్పుడు లాన్, ఆయన అంతా వచ్చిన విజిటర్స్ కూర్చునేది కిందవి. ఇది ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మెయింటైన్ చేయడం కష్టం, నాకెవరు విజిటర్స్ అంతమంది రారు అని చెప్పి లాన్ ని మళ్ళీ గార్డెన్ కింద మార్చి. ఓకే. ఓకే. అలా చేయబట్టే బాగా నీట్ గా ఉంది. చూడు మ్యాంగోస్ చూడండి ఎలా కాసాయో. మ్యాంగోస్ కావాలనుకుంటే నా ఫ్రెండ్స్ అయితే నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి. పచ్చడి కావాలనుకున్న ఆల్రెడీ పచ్చడి రెడీగా ఉంది. మామిడికాయ ఎక్కడైనా దొరుకుతుంది, మీకు పచ్చడి దొరకదు. పచ్చడి దొరకదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అది చేసే చెయ్యి అది అమ్మ చేస్తే చాలా బాగుంటుందంట. నేను టేస్ట్ చేస్తాను ఇవాళ వేడి వేడి అన్నంలో. ఇది లాంగ్ బీన్స్ అండి, ఇదే ఆ చెట్టు. ఇది 2-3 రకాల వంగ ఉంది, అందులో ఒక 2 రకాలు ఉంది. అది బెండ, ఇది పాలకూర, ఇది గంగబాయిల కూర, ఇది 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 గంగబాయిల కూర. అవును, ఇది కూడా బాగుంది. నేతి బీర. అంటే ఎండకి నీళ్లు, సాయంత్రం నీళ్లు కట్టినా ఎండకి ఈ మాదిరి అయిపోతా ఉంటాయి. అవునమ్మా. ఇది కాకర, అక్కడ కాకర, అది దొండ. ఓకే. ఇది పాలకూర. పాలకూర బాగా ఎండకి ఎండిపోతుంది. ఎండకి. ఇది పొన్నగంటి కూర. అది పొనగంటి కదా. మన పొలాలలో ఎక్కువ ఉంటాయి అమ్మా. అదొకటను అదొకటి. ఇది మామిడికాయతో చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది 300 రకాల ఇది చికెన్ 300 రకాల చికెన్, ఫిష్, 111 రైసులు, 111 సూపులు అన్ని చేస్తారు. అన్ని రాశాను, చేస్తాను. అదృష్టవంతులు. ఈ రోజు చేసింది రేపు చేయను. మా వాళ్ళకి రోజు కొత్త ఇది పెడతాను.
ఓకే, ఇది తినే మామిడికాయలు కాదు కదా, కాదండి. ఓన్లీ పచ్చడి. అంటే పండితే బానే ఉంటాయి మళ్ళీ తినేదానికి కూడా. ఓకే, ఒకటే చెట్టు మొత్తం, ఏంటంటే పులుపు. మొత్తం ఒకటే చెట్టు. ఒకటే చెట్టు. ప్రశాంతంగా సాయంత్రం పైన వచ్చి కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా, ఏ గోళ ఉండదు. రోజు క్లీన్ చేయడం అనేది మాత్రం కష్టం కుదరదండి అమ్మా. ఇవన్నీ. కదమ్మా. అందువల్ల వాళ్ళకు టైం ఉండేటప్పుడు రోజు వారంలో ఒక రోజు అలా అవును మరి చూసేదానికి బాగాలేనప్పుడు ఏంటంటే అవును. కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను ఈ రోజు ఈ పని మీకు అంటాను, ఓకే, చేసుకుంటూ పోతారు. ఇప్పుడు పొలాలు ఉన్నాయమ్మా నెల్లూరులో? మీరే వేయిస్తారా లేకపోతే వరి? కౌలుకి ఇచ్చేది లేదు. వరి మెయిన్ అదే వరి. ఉమ్. మామిడి తోటలు ఉన్నాయి. ఉమ్. అంటే ఇంత ముందు షింపు కూడా ఉండేది కానీ అది తీసేసాను. ఓకే, అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల పంటలు చేశానండి నేను. వ్యవసాయం ఇష్టం? వ్యవసాయం చేశాను, అక్కడ ఉన్నాం కాబట్టి పల్లెటూరులో. వాకాడులోనా? వాకాడు. మా విలేజ్ కూడా ఎల్లాయిపాలెం అనేది నెల్లూరుకి ఆ సైడ్ ఉంది. అది కూడా చిన్న విలేజే. ఓకే, అది రైతు కుటుంబమే. ఓకే, ఫాదర్ వాళ్ళు కూడా. అందువల్ల పొలంలోకి వెళ్ళడము, పొలంలో ఏం పంట ఎట్టబెట్టాలి, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు నీళ్లు కట్టాలి, ఇదంతా తెలుసు. ఓకే, సూపర్. కొంచెం పొగాకు దగ్గర నుంచి, వరలక్ష్మి కాటన్ సీడ్ దగ్గర నుంచి, మన యాచరీల్ దగ్గర నుండి, తర్వాత అన్ని పెట్టాను. అన్ని నేను చేయని సేద్యం లేదు. సూపర్. సో చూసారా, హోమ్ టూర్ ఆల్మోస్ట్ నేను చేసింది 80%, 70-80 అంటే ఇంకా చాలా ఉంటుంది ఇల్లు చూపించాలంటే. బట్ చాలా మంది అడిగారు, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు కొన్ని సంవత్సరాలు అయిపోయింది కెమెరాకి కనిపించి. ఎందుకంటే ఆ రోజుల్లో లేడీ పొలిటీషియన్స్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఎందుకంటే అంత హుందాగా నడుచుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత మంచి పేరు ఉంది. ఇప్పటికి రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ వాళ్ళకి ఇప్పటికి ఒక బ్రాండ్ ఉంది, బయట 10 మంది మాట్లాడుకుంటే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటారు అనే ఒకటి నాంతూ ఉంటుంది ఎప్పుడు మన ఓటర్స్లో కూడా. బికాజ్ వాళ్ళు నడుచుకున్న విధానం, వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఎక్కువ ఏమైనా పొదుపు లక్ష్మి అంటారు అనమాట. సో పొదుపు పథకాలను తీసుకొచ్చిన ఫస్ట్ లేడీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది చెప్పాలంటే మాత్రం పొదుపు లక్ష్మి అనేది అసలు స్టార్ట్ చేసింది రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉదయలక్ష్మి. అప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒక ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్, ఒక ఆమె ఫారెస్ట్ ఆఫీసర్. తెలుసా? ఇలా నలుగురు ప్లస్ నేను నాతో నలుగురు, పొదుపు లక్ష్మి 5. ఓ సూపర్. సో చాలా చాలా విశేషాలు షేర్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.